రైట్ అన్న. ఇప్పుడు జాగృతి పేరుతోని మనకు దాదాపు అంటే చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యం, ఆరోపణలు ఏంది జాగృతి పేరుతోని ఉద్యోగాలు అమ్ముకునేదని, అంటే ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ఉద్యోగాలు ఏమన్నా కార్పొరేషన్ పదవులు కానీ ఉద్యోగాలు కానీ పెట్టిస్తా అని మోసం చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఈ మధ్యలో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆడపిల్లలకు కూడా సేఫ్టీ లేదు, ఉద్యోగాలు పెట్టిస్తామని ఆడపిల్లలను కూడా వాడుకున్నారు. ఒక పిఏ కవితక్క దగ్గర ఉండే ఒక పిఏ ఒక పర్సన్ చేసిరని అంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి జాగృతిలో పనిచేసిన వ్యక్తికి కూడా ఉద్యోగం పెట్టిస్తా అని డబ్బులు తీసుకొని పెట్టకుండా అమ్ముకున్నాడని అంటున్నారు. జాగృతిలో పనిచేసిన ఉద్యోగి కాదు, నాకు సంబంధించినటువంటి వ్యక్తి, నా కింద ఉన్నటువంటి ఒక మండల కన్వీనరు కవితక్క మంత్రికి వచ్చి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్నటువంటి గుండారం సబ్ స్టేషన్ లో ఆయన ఆటో నడుపుకుంటాడు. 3 సంవత్సరాల నుంచి అన్న నాకు జాగృతి అంటే ఇష్టం, కవితక్క అంటే ఇష్టం, మీ దగ్గర పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అన్న నేను చదువుకున్నది ఐటీఐ చేసిన, ఈ నాకు సంబంధించిన ఒక జాబ్ ఇప్పుడు అవకాశం వచ్చింది, కవితకు వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి అంటే మంత్రికి ఒక సందర్భంలో కవితకు వచ్చినప్పుడు ఇదే పుట్టమది గారు ఎమ్మెల్యే ముందట నేను చెప్పిన, అక్క ఇట్లా ఉంటే మన కార్యకర్త బాగుపడతాడు, ఫుల్ టైం మీ గురించి పనిచేయడానికి రెడీ ఉన్నాడు, ఆల్రెడీ చేస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళను మనం ఆదరించాలని చెప్తే సరే అని చెప్పేసి పక్క ఉన్న పిఏ గానికి చెప్తే వాడు అన్ని డీటెయిల్స్ నా దగ్గర నుంచి తీసుకొని వాడు ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉందో చూసి వానికి నచ్చినోనికి వానికి పైసలు ఇచ్చినోనికి ఆ జాబ్ లో పెట్టించి, అంటే ఇంకొకటి నేను చెప్తా, ఆ అమ్ముకున్న జాబ్కు నాకు రేపైతుంది మాపైతుంది అనుకుంటే 6 నెలలు దింపినవాడు. అంటే నా దగ్గరనే ఇట్లా చేస్తే ఎంతమంది దగ్గర ఏం చేసిండు, కొన్ని ఎట్లా అంటే మనం ఒక సంస్థలో పనిచేసినాము, ఒక సంస్థకు అధినేత కవితక్క ఉన్నారు, ఒక మాట చెప్తే లాభం చేకూరుతుంది కార్యకర్తకు, సంస్థ కూడా అవుతుంది, పేరు తలుచుకున్నాడు, అర్హుడు, మళ్ళా ఇల్లీగల్ గా చేయాలన్నది ఎవడు పోతలే, మేము వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ లెవెల్లో, కానీ మేము సక్రమమైన అంతే కదా, అది గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లు రాసి చేసేది కాదు. ఒక మాట ఆయనకి స్కిల్ ఉన్నది, ఆయనకు ఐటీఐ చేసిండు, అప్రెంటిస్ చేసిండు, అన్ని చేసిండు, ఆయనకు అవకాశం ఇవ్వండి అక్క అని చెప్పినాము. దాన్ని వీడు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు, అమ్ముకున్న దాన్ని 6 నెలలు దింపాడు. మళ్ళీ అక్కడ మండల ఎంపీపీ తెలియదు. అయితే ఎగ్జాంపుల్ పలానా చూడు సంగ్రామ్ మీద చెప్తున్నాడు దాన్ని చేసి పెట్టు అని చెప్తే అన్ని డీటెయిల్ తీసుకొని దానికి సంబంధించిన కాంట్రాక్ట్ తో మాట్లాడి వేరే వాళ్ళ దగ్గర 7 లక్షలకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న దానికి నాకేం చెప్తాడంటే కాంట్రాక్టర్ లేడు, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని నన్ను 6 నెలలు హైదరాబాద్కు కరీంనగర్ దింపించాడు.